గైస్, రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన బ్రహ్మానందం అనే మూవీని నేను జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే బాగుందండి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ మన బ్రహ్మానందం గారు, రాజీవ్ కనకాల గారు, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, ఇలా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి వాళ్ళు ప్రాణం పోసేశారని చెప్పాలి. నిజంగా చెప్పుకోవాలంటే గైస్, మన బ్రహ్మానందం గారి అబ్బాయి రాజా గౌతమ్ అయితే కొన్ని సీన్స్లో మన బ్రహ్మానందం గారి కంటే కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎస్పెషల్లీ కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్లో అయితే తన పెర్ఫార్మెన్స్తో చించి పడేశాడనే చెప్పాలి. అలాగే ఈ మూవీ సెకండ్ హాఫ్లో మన బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్, రాజా గౌతమ్ వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చిన కామెడీ కూడా చాలా బాగా పండిందన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో సినిమాటోగ్రఫీ, సాంగ్స్, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మూవీ అయితే కొంచెం స్లో పేస్లో రన్ అవుతుందండి. నిజం చెప్పుకోవాలనేసి అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫుల్ కామెడీతో ఎంగేజింగ్గా ఉన్నా సరే సెకండ్ హాఫ్ మాత్రం బాగా సాగదీసిన ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుంది. ఇంకా చాలా ప్లేసెస్లో సినిమాటిక్ లిబర్టీని కూడా ఎక్కువగా తీసుకున్నారు. సో దానివల్ల ఏంటంటే మనం ఆ సీన్స్కి పెద్దగా కనెక్ట్ అవ్వలేమనే చెప్పాలి. దీనికి తోడు ఈ మూవీ స్టార్టింగ్ నుంచి రాజా గౌతమ్ క్యారెక్టర్ని ఎన్ని ఎమోషన్స్ వచ్చినా మారని ఒక సెల్ఫిష్ క్యారెక్టర్లా చూపించి సడన్గా ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల మారిపోయినట్టు చాలా ఆర్టిఫిషియల్గా చూపించారనమాట. సో అదైతే నాకు అంత బాగా అనిపించలేదండి. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో క్లైమాక్స్ ఎపిసోడ్ని కూడా కరెక్ట్గా డిజైన్ చేసుకోలేదు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ బ్రహ్మానందం మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు పర్లేదండి, మూవీ అయితే బాగుంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.